దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక సర్కిల్ వెనకన ఒక ఓవెల్ డ్రా చేసుకోవాలి. ఇవి రెండు డ్రా చేసుకున్న తర్వాత సర్కిల్కి 3 షేప్స్ వేసాను చూడు, అట్లా వేసుకుని ఆ తర్వాత ఎక్స్ట్రాగా బయటకు వచ్చిన లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎరేస్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇటు ఒక సర్కిల్ షేప్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఇన్సైడ్ ఈ ఓవెల్ వచ్చింది కదా, దాన్ని ఎరేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐస్, ఈ కార్నర్స్లో ఐస్ డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఓకే. నెక్స్ట్ నోస్, స్మైలీ, ఆ తర్వాత ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర ఒక షేప్, చిన్న చిన్న సర్కిల్స్ వేసవచ్చు. తర్వాత ఇంకా ఫేస్ మీద కొన్ని సర్కిల్స్ ఉన్నాయి అట్లా. ఓకే, ఇలాగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫేస్లో ఐ వచ్చింది కదా, దానికి లోపల చిన్న చిన్నగా సర్కిల్స్లా కనిపిస్తుంది కదా, స్పార్కిల్ అన్నమాట అది. నెక్స్ట్ ఈ రిమైనింగ్ అంతా డార్క్ చేసేస్తుంది. క్లియర్గా ఉందా? నెక్స్ట్ లెగ్స్, ఇదేమి లేదు, ఈజీగా ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవడం, కిందన లెగ్ షేప్ వేసుకోవడం అంతే. ఇలా ఒక 2 లైన్స్ కర్వ్ లైన్స్ డ్రా చేసుకోవడం, లెగ్ షేప్, ఇలా 2 కర్వ్ లైన్స్, లెగ్ షేప్. ఇలాగా ఇటువైపు ఒక 3 or 4, అటువైపు ఒక 3 or 4 వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడికి లేడీ బగ్ పిక్చర్ అయ్యింది. తర్వాత వెనకాల ఒక సర్కిల్ వేసి దాని చుట్టూరు ఇంకొంచెం పెద్ద సర్కిల్ వేసా. ఇది ఫ్లవర్ది. ఓకే. నెక్స్ట్ ఈ లేడీ బగ్ ఒక లీఫ్ మీద ఉంది చూడు, ఇట్లా లీఫ్ ఇట్లా వేయాలి. తర్వాత దీనికి లీఫ్కి డబుల్ లైన్. ఓకే. నెక్స్ట్ కింద ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్కి మిడిల్ పార్ట్ వేసి నెక్స్ట్ ఒక పెద్ద సర్కిల్ వేయాలి. నెక్స్ట్ ఇట్లా లీఫ్ అంతా లాస్ట్లో ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడతో పిక్చర్ స్కెచింగ్ మ్యాక్సిమం అయిపోయింది. కింద స్కెచింగ్ జాగ్రత్తగా, ఇది ఫైనల్ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ వేసుకున్నప్పుడు కూడా ఆ షేప్ మనకి ఫైనల్ షేప్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇది అయిపోగానే ఐస్ దగ్గరికి వచ్చారు. ఐ ఇటువైపుది నియర్గా ఉంటుంది కాబట్టి పెద్దగా, ఇటువైపుది కొంచెం చిన్నగా ఉంటుంది. షేప్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మిడిల్ అంతా డార్క్ వేసేయడం.
మొత్తం బ్లాక్ స్కెచ్తో మరీ ఎక్కువ రుద్దకూడదు, పేపర్ చిరిగిపోతుంది. తర్వాత అది అయిపోయాక నోస్, తర్వాత స్మైలీ, అక్కడ ఉన్న సర్కిల్స్, తర్వాత ఫోర్ హెడ్ దగ్గర ఉన్న లైన్, ఇది డిఫరెంట్ షేప్లో ఉంటుంది, అది డ్రా చేసి నెక్స్ట్ మధ్యలో ఉన్న సర్కిల్స్. నెక్స్ట్ అక్కడ సర్కిల్స్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, తర్వాత లెగ్స్. నెక్స్ట్ లెగ్స్ మొత్తం అన్నీ ఇలాగే అవగొట్టేసుకోవాలి. ఇలా డ్రా చేసి లోపల డార్క్ చేసేయడం. తర్వాత పైన ఉన్న యాంటీనాస్ జాగ్రత్తగా వేయాలి. ఓకే, మ్యాక్సిమం లేడీ బగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పక్కనున్న లీవ్స్ ఉన్నాయి కదా, కింద ఉన్న లీవ్స్, పక్కనున్న లీవ్స్, వీటిని చాలా జాగ్రత్తగా వేసేసుకుంటే పిక్చర్ అనేది కంప్లీట్ అయిపోతుంది.